హాయ్ ఫ్రెండ్స్, నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, నిమ్మకాయలు, కరివేపాకు, రైస్ వండి పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లార్చాలి. దాంట్లోకి నిమ్మకాయలు పిండాలి. ఒక గిన్నెలో కొంచెం కల్లుప్పు వేసి పిండాలి. పిండిన తర్వాత పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టి దాంట్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నూనె వేడైనాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయాలి. ఫస్ట్ వాటిని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసినాక ఆ రసంలో, నిమ్మకాయ రసంలో తీసుకెళ్ళి వేయాలి. వేడివేడిగా వేసేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, పచ్చెనగపప్పు అన్నీ వేయాలి. బాగా వేగిన తర్వాత ఇంతలోకి ఇవి నానుతూ ఉంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు వేయాలి లాస్ట్లో. ఇదంతా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ రసంలో పోసుకొని ఈ అన్నంలో వేసి కలిపేయాలి. ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఆ రసంలో ఎందుకు వేస్తామంటే అవి బాగా నిమ్మకాయ రసం పీల్చుకొని, ఆ ఉప్పు నిమ్మకాయ రసం పీల్చుకొని పుల్లగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది, కారంగా ఉంటుంది, అన్ని టేస్ట్ తెలుస్తుంది. దానికోసం అలా వేస్తాము. చాలా బాగుంటుంది. రెడీ అయిపోయినంత తీసుకొచ్చి రైస్లో వేసి కలపాలి. పచ్చిమిర్చికి సన్నగా ఘాటు పెట్టుకోవాలి పొడిగా. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్.